అసలు విశాఖ నగరంపై ఊహించని జలగండం ముందుకొచ్చింది. కళ్ల ముందే సముద్రం కనిపిస్తున్నా తాగడానికి చుక్క నీరు దొరకని భయానక వాతావరణంలో విశాఖపట్నం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, నైరుతి రుతుపవనాల కాలంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విశాఖ మహానగరం ఇప్పుడు తీవ్ర నీటి సంక్షోభం అంచున నిలిచిందని చెప్తూ ఉన్నారు. నగర పరిధిలో భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో అడుగంటిపోతూ ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఆరిలోవలో పాతాళ జలం ఏకంగా 37 మీటర్ల లోతుకు పడిపోగా గతేడాదితో పోలిస్తే ఈసారి నీటి మట్టం 13 మీటర్ల మేర క్షీణించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఎండాడ, మధురవాడ, రిషికొండ ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రీఛార్జ్ అయ్యే పరిమాణం కంటే ఎక్కువ నీటిని తోడేస్తూ ఉండడంతో సహజ జలాశయాలైన ఆక్విఫర్లు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఈ ఖాళీల్లోకి సముద్రపు ఉప్పు నీరు చొరబడే ప్రమాదం పెరిగిపోవడంతో తాగునీటి నాణ్యత పూర్తిగా దెబ్బతినే సూచనలు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బోర్లు ఎండిపోయి జనాలు ట్యాంకర్లపై ఆధారపడుతూ ఉన్నారు. మరి నగరంలో నెలకొన్న ఈ భయాందోళనకర పరిస్థితులపై మరిన్ని తాజా వివరాలను అందించడానికి మా విశాఖ రీజనల్ రిపోర్టర్ భరత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భరత్, విశాఖలో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు చేరినట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఏంటి వైజాగ్ పరిస్థితి, ఏ విధంగా ఉండబోతుంది? టోటల్గా అక్కడ మనం చూస్తే ఎల్నినో ప్రభావంతో టోటల్గా అయితే అక్కడ వర్షాలే తగ్గుముఖం పట్టిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటి అసలు? ఏదైతే విశాఖలో దేశవ్యాప్తంగా ఎలినో ప్రభావంతో ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితులు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విశాఖలో అనుకున్న స్థాయి కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి గడిచిన 3 నెలల నుంచి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడు కూడా మే నెలలో నీటి ఎద్దడి ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఆగస్టు వచ్చేటప్పటికి ఏదైతే విశాఖ సోర్స్ గా ఉండేటటువంటి గంభీరం గాని, ముడసల్లావ రిజర్వాయర్, మేఘాద్రి రిజర్వాయర్ అంతా కూడా ఏదైతే డెడ్ లెవెల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో డ్యాములంతా కూడాను డెడ్ లెవెల్ కి చేరిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు భూగర్భ జలాలు కూడా కొన్ని ప్రాంతాల్లో అడుగంటిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆరిలోవ, అదే విధంగా మధురవాడ, ఎండాడ, సాగర్ నగర్ లాంటి ప్రాంతాల్లో, తీర ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా తాగునీటి ఎద్దడి ఏర్పడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆరిలోవ లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా ఏదైతే 20 అడుగులు లోతు తవ్వితే మంచినీరు వచ్చేటటువంటి ప్రాంతాలంతా కూడా ఈవేళ 30 నుంచి 50 అడుగులు లోతు తవ్వితే కానీ మంచినీటి ఊట కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందంటే నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు మంచినీటి సరఫరా విభాగం కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకి సంబంధించినంత వరకు రోజు గంట వ్యవధి ఇచ్చేటటువంటి మంచినీటి అంతా కూడాను సుమారు 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఇచ్చేలాగా కుదించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా విశాఖ తాగునీటికి సంబంధించినంత వరకు కూడా విశాఖ సిటీలో వాళ్ళంతా కూడా ప్రధానంగా కూడాను ఏదైతే గంభీరం గాని, అటు మరొక వైపు ముడసల్లావ, అదే విధంగా మేఘాద్రి రిజర్వాయర్ నుంచి వచ్చేటటువంటి నీటితోటే విశాఖలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి నీటి సమస్యను తీర్చేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కానీ ఇవన్నీ కూడా డెడ్ స్టోరీకి చేరిపోయినటువంటి పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో పూర్తిగా కూడా అడుగంటినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగానే భూగర్భ జలాలు కూడా అడుగంటినటువంటి పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. ఎప్పటికీ లేనటువంటి పరిస్థితి, అంటే ఎన్నడూ ఊహించలేనంత దిగువకి భూగర్భ జలాలు పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే నిపుణులు గాని, అదే విధంగాను పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా అత్యంత వేగంగా నగరీకరణ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా కాంక్రీట్ మయంగా మారిపోతున్నటువంటి నేపథ్యం. ఏదైతే మరి అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? అసలు అక్కడ వర్షాభావం అసలు కనిపించిన సిచ్యువేషన్ నెలకొంది. ఆల్రెడీ కూడా చాలా అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. నీటి మట్టం కూడా ఏంటి ఆల్టర్నేటివ్? అక్కడ ఉన్న ప్రజలకి ఏంటి అసలు ఏం చెప్తున్నారు అధికారులు? నెక్స్ట్ దీన్ని ఎలా ఎదుర్కోవాలి అసలు? అయితే విశాఖకి ప్రధానంగా ఇంకొక మంచినీటి వనరు అంటే ఏదైతే తాటిపూడి రిజర్వాయర్ నుంచి కూడా విశాఖకి అత్యధికంగా మంచినీటి సప్లై చేసేటటువంటి పరిస్థితి చైన్ గతం నుంచి ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికైతే విశాఖకి ఏదైతే విజయనగరం, ఎస్కోట ప్రాంతంలో ఉండేటటువంటి తాటిపూడి రిజర్వాయర్ నుంచి విశాఖ జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా నీరు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా జీవీఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఏం జరుగుతుంది, విశాఖలో రీఛార్జ్ జరగట్లేదు, గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నటువంటి నేపథ్యం, మంచినీటి ఎద్దడి ఏర్పడటం, దాంతో పాటుగానే
ఇచ్చేటటువంటి మంచినీటి సమయాన్ని కూడా కుదిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఏదైతే మున్సిపల్ కొళాయిల్లో వస్తున్నటువంటి నీటి పరిమాణాలకు సంబంధించినంత వరకు కూడా నాణ్యత లోపించినటువంటి సిచ్యువేషన్, బురదమయంగా వచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే వాటర్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికారులు దీనిపైన నోరు మెదపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ సిటీకి సంబంధించినంత వరకు పాపులేషన్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి నేపథ్యం, నగరీకరణ పూర్తిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు దానికి తగ్గ నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దానికి తగ్గ ఏర్పాట్లు లేనట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన అధికారులు ఎవరు కూడా చెప్పేందుకు ముందుకు రాలేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వేదా టీవీ ఇప్పటికే ఏదైతే జీవీఎంసీ వాటర్ సప్లైకి సంబంధించినంత వరకు కూడాను ఈయన గాని, డిఈని గాని, ఎస్సీని గాని సంప్రదించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా సమాచారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ ఉందంటే, ఏదైతే వాటర్ కి సంబంధించినంత వరకు మంచినీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో కూడా ఇప్పుడే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాబోయే తరాలకు మాట పక్కన పెడితే రాబోయేటటువంటి 4-5 నెలల్లో, ఎందుకంటే ఇప్పటికే ఎలినో ప్రభావం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఉండే ఆస్కారం ఉంటుందంటూ కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆగస్టు మొదటి వారంకి వచ్చేసరికి ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి జలాశయాలంతా కూడాను అడుగంటినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే స్థాయిలో ప్రజలు కూడా నీటి వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆరిలోవతో పాటుగా మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో ఇప్పుడు నీటి ఎద్దడి ఏర్పడినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో విశాఖ సిటీ వ్యాప్తంగా కూడాను నీటి ఎద్దడి వచ్చేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. మరొక వైపు ఏదైతే గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నటువంటి నేపథ్యంలో సీ ఇంట్రోజన్ ఏదైతే ఉప్పు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే టోటల్ గా అక్కడైతే మనకి కరువు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి అక్కడ ప్రజల సిచ్యువేషన్ ఏంటి, రైతులు పంట పొలాల సిచ్యువేషన్ ఏంటి? ప్రధానంగా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే వ్యవసాయానికి సంబంధించి కేవలం ఖరీఫ్ పంట ఒకటే, అంటే ఒక సీజన్ మాత్రమే పండించేటటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో కనిపిస్తా ఉంటుంది. ప్రధానంగా విశాఖకు సంబంధించినంత వరకు అర్బనైజ్డ్ అంతా కూడాను కేవలం మంచినీటి అవసరాలు, ఇంటి వినియోగానికి సంబంధించినంత వరకు వినియోగించేటటువంటి సిచ్యువేషన్. రూరల్ కి సంబంధించినంత వరకు కూడాను కొంత రూరల్ లో వర్షాభావ పరిస్థితులు లేనప్పటికీ కూడా అక్కడ ఉండేటటువంటి చెక్ డ్యాముల్లో కానీ అక్కడ ఉండేటటువంటి నీటి అవసరాలకి అనుగుణంగా వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ మొదటి లేదా చివరి వారంలో నాట్లు వేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. ఆ సమయానికి నీటి ఎద్దడి వస్తుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఉన్నటువంటి నీటిని ఎలా ఉంచాలనే దానిపైన అధికారులంతా కూడా మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అయితే కాకపోతే ప్రధాన జలాశయాలుగా ఏదైతే విశాఖకు సంబంధించినంత వరకు కూడా సిటీలో మంచినీటి ఎద్దడి పూర్తిగా ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుకున్న స్థాయిలో మంచినీరు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం, తాగునీటికే ఎద్దడి వచ్చేటటువంటి పరిస్థితి. అయితే గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 20 feet 20 నుంచి అంటే 10 నుంచి 12 అడుగు 10 మీటర్లు తీసేటప్పటికే మంచినీరు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది విశాఖ సిటీ అంతా కూడాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు 38 అడుగులు లోతుగా పడిపోయింది. అంటే దాదాపు 18 అడుగులు నీరు కిందకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఏదైతే వినియోగం చేసేటటువంటి స్థాయి కంటే రీఛార్జ్ స్థాయి తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులతో పాటుగా వాటర్ సప్లై అధికారులు కూడా అన్ని శాఖలు కూడా సమన్వయంతో గ్రౌండ్ ని రీఛార్జ్ చేయకపోతే రాబోయేటటువంటి కాలంలో విశాఖలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా పరిస్థితి కనిపించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఎలినో ప్రభావం అనేది మొదట్లోనే ఈ స్థాయిలో ఉందనుకుంటే వర్షాభావ పరిస్థితులు మరీ ఇంకా తక్కువగా వచ్చేటటువంటి నేపథ్యంలో విశాఖలో మంచినీటి ఎద్దడి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీన్ని అధికారులు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపించేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఖచ్చితంగా ఒకరు ఉద్యోగం మానేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందంటూ కూడా నగరవాసులు భయాందోళన వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటుగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే అధికారులు కానీ
వాటర్ సప్లై అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయేటటువంటి ఎలినో ప్రభావాన్ని తట్టుకునే విధంగా కూడాను మంచినీటికి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోతే మాత్రం విశాఖ వాసులకి తాగునీటి సమస్య ప్రధాన సమస్యగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.